తెలిసేది. తదుపరి నేమాని పార్థసారథి గారు ఒక జాతి సాధించిన విజయాన్ని సంబరాలలో మునిగి తేలుతుంది ఈ భారతదేశం అంతా కూడా. రామునికి సంబంధించినటువంటి ఒక చక్కటి సంకీర్తనతో పాటల రూపంలో రామ వైభవాన్ని. పెద్దలందరికీ నమస్కారం. కొంచెం వాల్యూమ్. ఈ మహానుభావులందరితోటి కూర్చునేటువంటి అర్హత మాట ఎలా ఉన్నా అదృష్టం అయితే ఉంది. సో సంగీతకారుని కాబట్టి బేసిక్గా ఇందాకల గురుగారు చెప్పినట్టు మన ఆధ్యాత్మిక తత్వాన్ని తర్వాత జనరేషన్కి చేర్చాలి అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్కి బదులు అమరేంద్రాశకు పూర్ణచంద్రుడినట్లు నారాయణాంశమును బుట్టే అనేటువంటి రాముడి పద్యం నేర్పించాలి. అలాగే ఒక త్యాగరాజస్వామి కీర్తన నేర్పించాలి. అలాగే ఒక అన్నమయ్య కీర్తన నేర్పించాలి. రామదాసుల వారి కీర్తన నేర్పించాలి. ఇవన్నీ మన చుట్టూ ఉన్న పిల్లలకి అవి కనీసం ఇప్పుడు ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఉపయోగించుకుని ప్లే చేసినా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ వాతావరణంలో పెరుగుతారో అదే ఆ గూటి చిలక అవే పలుకులు పలుకుతుంది అంటారు. అలాగా మనలో ఆ సున్నితత్వము అవన్నీ నశించిపోతున్న సందర్భంలో చిన్నపిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాలి అంటే మన సాహిత్యాన్ని, మన పద్యాన్ని, మన కీర్తనని దాశరథి తోడ సరిదైవమేదే మన దాశరథి తోడ సరిదైవమేదే దాసులను బ్రోవ తల్లిదండ్రి క్రియనుపు మన దాశరథి తోడ సరిదైవమేదే. ఎంత గొప్ప కీర్తన అంటే ఇది తూము నరసింహదాస్ గారి కీర్తన. మొఘలాయులు మన భద్రాద్రి రామాలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత వారు రామాలయాన్ని పునర్నిర్మించి అక్కడ ఇవాళ ఏవైతే పూజాధికాలు జరుగుతున్నాయో వారి ఆధ్వర్యంలో రాజా తూము నరసింహదాస్ గారు రచించినటువంటి కీర్తన. ఇక్కడ దాసులను బ్రోవడంలో తల్లిదండ్రులు చేసేటువంటి క్రియ అంటే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే తల్లిదండ్రులు దేవుడు అంతటి వాడు అంటారు. దేవుణ్ణి తల్లిదండ్రులు